ఇంట్లో దోస పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు మార్నింగ్ టిఫిన్ కింద అప్పటికప్పుడు చేసుకునే స్పాంజీ దోస చట్నీ తయారు చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని, దీన్ని లైట్‌గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బొంబాయి రవ్వ తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు ఒక గిన్నెలోకి అటుకులు తీసుకొని, ఈ అటుకుల్ని 2, 3 సార్లు నీట్‌గా కడిగిన తర్వాత, ఇప్పుడు అటుకుల్లోకి బొంబాయి రవ్వ, ముప్పావు కప్పు పెరుగు, ఒక కప్పు నీళ్లు పోసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అప్పుడే బొంబాయి రవ్వ, అటుకులు కూడా బాగా నాని ఉంటాయండి. ఇలా నానిపోయిన వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని దీంట్లోకి అరకప్పు కొబ్బరి తురుము కూడా వేసి తగినన్ని నీళ్లు పోసుకొని అస్సలు పలుకు లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం అప్పటికప్పుడు దోసలు వేస్తున్నాం కాబట్టి దీంట్లోకి కొద్దిగా వంట సోడా, కొంచెం నిమ్మరసం వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు చట్నీ తయారు చేసుకుందామండి. మిక్సీ జార్‌లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి, అర స్పూను జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్టు, వాటర్ వేసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ పచ్చడిలోకి పోపు వేస్తే బాగుంటుందండి. ఇలా పోపు వేసుకొని పక్కన పెట్టండి. ఈ దోసలు వేయనకి నాన్ స్టిక్‌దైతే చాలా వస్తాయి. స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ తోటి ఇలా తొడవండి. ఇప్పుడు పిండిని తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గరిటె పిండి తీసి అలా వేసేసి వదిలేయండి. ఇప్పుడు ఇలా బబుల్స్ కింద వస్తున్నాయి చూడండి. అప్పుడే దోసలు వచ్చినట్టండి. దీనిపైన మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని నిదానంగా కాలనివ్వండి. ఈ దోస ఒకవైపు కాలితే సరిపోద్దండి. ఇదయిపోయింది. ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకొని తీసుకోవటమే. అంతే ఎంతో టేస్టీగా సింపుల్‌గా తయారు చేసుకునే స్పాంజీ దోస చట్నీ రెడీ. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేసి ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.